హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనం రీసెంట్గా గ్రూప్ డి అర్థమెటిక్ సిరీస్ అనేది స్టార్ట్ చేశానమాట. నేను మీలో ఎవరైనా న్యూ స్టూడెంట్స్ కానీ రీసెంట్గా గ్రూప్ డి ప్రిపరేషన్ చేసేవాళ్ళు, మనకు ఆగస్ట్లో ఎగ్జామినేషన్ అయితే జరగబోతుంది. మోస్ట్లీ జూలై ఆగస్ట్ అదైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయకపోతే మీరే ఇబ్బందుల్లో పడేది. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురు షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి వీడియోస్. నేను రీసెంట్గా అర్థమెటిక్ సిరీస్లో భాగంగా ఒక చాప్టర్ అయితే ట్రెండింగ్ మోడల్స్ అయితే చేసి ఉంచా. జస్ట్ మినిమం 10 minutes లోపల కంప్లీట్ అయ్యే క్వశ్చన్స్ అవి. నీట్గా ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఈ క్వశ్చన్స్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇవే క్వశ్చన్స్ మీకు సెండ్ చేస్తా PDF ఫార్మేషన్. ఓకేనా అండి? ఫస్ట్ లైక్ చేసి వీడియో అయితే చూడండి. ఈరోజు మనం వెళ్ళే టాపిక్ ఏదంటే సింప్లిఫికేషన్. జస్ట్ ఏ విధంగా అడిగాడు, ట్రెండింగ్ క్వశ్చన్స్ ఏమో ఒకసారి నీట్గా చూద్దాం. చూడండి ఒకసారి. మనకి యాక్చువల్గా ఆల్జీబ్రా క్వశ్చన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి సింప్లిఫికేషన్ ఫార్మేషన్. చూడండి ఒకసారి ఏ క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. 0.85 హోల్ క్యూబ్ మైనస్ 0.1 హోల్ క్యూబ్ డివైడెడ్ బై 0.85 హోల్ స్క్వేర్ ప్లస్ 0.085 ప్లస్ 0.01. అంటే ఇక్కడ 0.01 ఇచ్చాడు. మనకి ఆల్జీబ్రా క్వశ్చన్స్లో కొన్ని ఫార్ములాస్ ఇక్కడ నేను రాస్తాను చూడండి, నీట్గా చూడండి. మీరు ఈ ఆల్జీబ్రా క్వశ్చన్స్ అనేవి సింప్లిఫికేషన్స్లో కూడా అడగడం జరుగుతుంది అనమాట. ఒకసారి చూడండి, ఇక్కడ ఫార్ములాస్ రాస్తాను చూడండి. యాక్చువల్గా మనకి ఆల్జీబ్రా ఫార్ములా నుంచి వచ్చే క్వశ్చన్స్ ఇక్కడ ఫస్ట్ a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab సింపుల్. సెకండ్ ఫార్ములా a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇవి టూ ఫార్ములాస్ స్క్వేర్స్లో. ఇంకొక ఫార్ములా కూడా జనరేట్ చేద్దాం. ఇవి రెండు అడిషన్ చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, రెండు అడిషన్ చేస్తే ప్లస్ 2ab మైనస్ 2ab క్యాన్సల్ కదా, ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ab. ఇక్కడ ఏ స్క్వేర్ క్యాన్సల్ అండ్ బి స్క్వేర్ క్యాన్సల్. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2ab ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు 4ab. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఏముంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇవి ఆల్జీబ్రా ఫార్ములాస్ విత్ 2 వేరియబుల్స్. ఇప్పుడు క్యూబ్స్ చూద్దాం. యాక్చువల్గా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. నెక్స్ట్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. అండ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. ఒక చిన్న క్లారిటీ ఇస్తాను మీకు నేను, ఒకసారి చూడండి. ఇక్కడ గమనిస్తే మనకి ప్లస్లో వచ్చేసరికి అన్ని ప్లస్లే ఉన్నాయి, మైనస్ వచ్చేసరికి ఆల్ మైనస్ ఉన్నాయి చూడండి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఓకే, ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ వచ్చేసరికి ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఇక్కడ మాత్రమే ప్లస్ ఉంటుంది. నెక్స్ట్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. ఓకే, ఇది క్యూబ్ ఫార్మేషన్లో. ఇక్కడ మనకి ఈ ఫార్ములాస్ అన్నీ ఈ క్వశ్చన్స్ బేస్ చేసుకుని ఇచ్చాడు అనమాట. అంటే సింప్లిఫికేషన్స్ వస్తాయి మీకు ఈ ఫార్ములాస్ బేస్ చేసుకుని. నెక్స్ట్ సింప్లిఫికేషన్ ప్రతి షిఫ్ట్లో అడిగాడు ఇలాంటి మోడల్స్. అది ఏ ప్లస్ బి కావచ్చు, ఏ మైనస్ బి కావచ్చు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకసారి ఇది గమనించండి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఇక్కడే ఉంది కదా, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఏం ఫార్ములా? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. సింపుల్గా మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏదంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్
ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ మైనస్ బి అని. ఇక్కడే గమనిస్తే ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ 0.01 ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ కూడా ట్రిక్కీనే. 0.1 స్క్వేర్ రావాలి. 0.01 అంటే 0.1 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇది దట్ ఈస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి వచ్చింది కదా ఫార్మేషన్. ఫైనల్ ఆన్సర్ ఏం మనకి ఏ మైనస్ బి అంటే 0.85 మైనస్ 0.1 సింపుల్గా 0.75 ఆన్సర్ 0.75. ఓకేనా అండి. ఇది ఆల్జీబ్రా బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ 75 అనేది 0.75. నెక్స్ట్ ఇలాంటి మోడల్ క్వశ్చన్ ఇంకొకటి చేద్దామా? చూడండి ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది చూడండి, ఒక్కసారి గమనించండి. 3x + 7 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 3x - 7 హోల్ స్క్వేర్. సెకండ్ క్వశ్చన్ ఇక్కడ a + b హోల్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్, a + b హోల్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్. మీ ఫార్ములా తెలిస్తే 3x × 7 4ab కదా. సో 4 × ab 4 3 = 12, 12 7 = 84 × x. సింపుల్ ఆప్షన్ నంబర్ ఏ చూడండి మా. ఇంకొకటి కూడా వచ్చింది ఇలాంటి మోడల్ క్వశ్చనే 0.26 మైనస్ 0.02 హోల్ క్యూబ్. ఇలాంటి మోడల్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ అయితే అడిగాడు చూడండి ఒక్కసారి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా చేస్తాను చూడండి, గమనించండి. ఇక్కడ మీరు ఒకసారి గమనించండి. చూడండి ఒకసారి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో ఒక్కసారి మీరు గమనించండి, చూద్దాం. 3x హోల్ క్యూబ్ మైనస్ 4z హోల్ క్యూబ్ డివైడెడ్ బై 9x² ప్లస్ 12xz ప్లస్ 16z² ఇంటూ 3x + 4z. ఇది వాడు అడిగిన క్వశ్చన్. అయితే సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది అంటున్నాడు. జస్ట్ సింప్లిఫికేషన్. ఇదే ఫార్ములానే a³ - b³ డివైడెడ్ బై a² ప్లస్ ab ప్లస్ నెక్స్ట్ b² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది a - b అవుతుంది. a - b అంటే ఏమవుతుంది ఇక్కడ చూడండి. a - b అంటే ఎంత ఇక్కడ 3x - 4z. ఇదంతా సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది మనకి a - bనే కదా. అంటే ఇక్కడ అదే కదా. ఏ ప్లేస్లో ఏముంది 3x, బి ప్లేస్లో ఏముంది 4z. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఏముంది 3x + 4z. చూడండి a - b ఇంటూ a + b. మరి ఫార్ములా చూడండి, 2 ఫార్ములాస్ అప్లై చేయాలి ఇక్కడ. a² - b². మరి సేమ్ ఉంది 3x అంటే 9x² - 16z² ఆన్సర్. ఒకే క్వశ్చన్లోనే 2 ఫార్ములాస్ అప్లై చేస్తాడు మనకి. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ చూడండి. 0.36 హోల్ స్క్వేర్ మైనస్ 0.04 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1.6. యాక్చువల్గా మనకి ఫార్ములా కూడా తెలియకపోతే ఆల్జీబ్రా ఫార్ములా మీరు 0.36 హోల్ స్క్వేర్ చేసుకోవాలా అండ్ 0.04 హోల్ స్క్వేర్ చేయాలి. ఇక్కడ పాయింట్స్లో ఇచ్చాడు మనకి. యాక్చువల్గా 0.36 అంటే 1296, ఇది మనకు తెలిసిందే. 4² అంటే 16. కానీ ఇదంతా చేసేసరికి మీకు టైం సేవింగ్ కావాలి కదా, అందుకే సాల్వ్ చేస్తాను. మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ కూడా చెప్తాను చూడండి. పవర్స్ టాపిక్ బేస్ చేసుకొని సింప్లిఫికేషన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పబోతున్నా, ఆ కాన్సెప్ట్ చెప్పబోతున్నా. ఇంకొక చిన్న క్లారిటీ, ఈ క్వశ్చన్స్ ఇంతేనా సార్ అంటే ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది వీడియో. ఓకే, థ్యాంక్ యూ.